ఇంతవరకు మనం వీలాన్ కాన్సెప్ట్స్, డిఫాల్ట్ వీలాన్, నేటివ్ వీలాన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 1.1 నుంచి 1.2నే పింగ్ చేసాం, కానీ 1.1 నుంచి 10.2 పింగ్ చేయాలి. అంటే ఇట్స్ డిఫరెంట్ నెట్వర్క్. ఓకే, మీకు చెప్పాను కదా, when it is trying to initiate a different network, what it will do the AND operation. Okay, it will do the AND operation and it will come to know the network ID. Based on that, it will come to know both are in same subnet or not. సో ఇప్పుడు both are in same subnet, సేమ్ సబ్నెట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, గేట్వేకి వెళ్ళాలి. చూడండి, విపిసి నుంచి నేను పింగ్ చేస్తున్నా, పింగ్ 192.168. ఎంత 10.2 కానీ 10.1 కానీ 10.2నే పింగ్ చేద్దాం. చూడండి, నో గేట్వే ఫౌండ్. ఎందుకు కనిపిస్తుందా నో గేట్వే ఫౌండ్ అని? ఎందుకు కనిపిస్తుంది? బికాజ్ ది గేట్వే అనేది మనం కంప్యూటర్లో కాన్ఫిగర్ చేయలేదు. సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో కూడా మీద పీసీ ఉంటుంది కదా, పీసీ కింద గేట్వే కాన్ఫిగర్ చేయాలి. సో గేట్వే కాన్ఫిగర్ చేయాలంటే ఇట్ విల్ గో టు ద రౌటర్. అంటే రౌటర్ కావాలి. 2 డిఫరెంట్ నెట్వర్క్స్ని కమ్యూనికేట్ చేయాలంటే రౌటర్ ఫంక్షన్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ బిట్వీన్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్, యూ నీడ్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్స్ ద్వారా యూస్ చేస్తాం. రౌటింగ్ కాన్సెప్ట్లో నేను చెప్తా, బట్ బేసిక్ అండర్స్టాండ్ చేసుకోండి. సో నేను 1.1 నుంచి 10.2కి రీచ్ అవ్వాలంటే ఐ నీడ్ L3 ఇంటర్ఫేస్ ఆర్ రౌటర్ కావాలి. జనరల్గా ప్రాబ్లమ్స్ అసలు దీన్నే ఇంటర్ వీలాన్ రౌటింగ్ అంటారు. ఇంటర్ వీలాన్ రౌటింగ్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద వీలాన్స్, యూ నీడ్ ఏ రౌటర్. సో యూ నీడ్ టు ఎనేబుల్ విత్ ఇంటర్ వీలాన్ రౌటింగ్ కాన్సెప్ట్. ఓకే, ఆ ఇంటర్ వీలాన్ రౌటింగ్ కాన్సెప్ట్ ఎన్ని విధాలుగా ఉంటుందంటే థియరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నేటివ్ వీలాన్ అయిపోయింది, ఇంటర్ వీలాన్ రౌటింగ్. సో ఇక్కడ చూడండి, సో ఫిజికల్గా ఇట్లా ఉంటుంది. ఫిజికల్గా 2 వీలాన్స్, ఈ రెడ్ కలర్లో ఒక వీలాను, బ్లూ కలర్లో ఒక వీలాన్ ఉంటుంది. వీలాన్ 20, వీలాన్ 30. లాజికల్గా వీఆర్ సపరేటింగ్, రైట్? దీన్ని లాజికల్గా 2 స్విచ్లుగా చేస్తాం. లాజికల్గా ఇది లాజికల్ వ్యూ, అంటే లాజికల్గా 2 స్విచ్లన్నీ, కానీ ఫిజికల్గా ఏంటి? ఒకే స్విచ్లోనే 2 వీలాన్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఇది 20 డాట్ నెట్వర్క్, ఇది 30 డాట్ నెట్వర్క్. ఓకే, ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ చేయాలంటే యూ నీడ్ ఏ రౌటర్. ఇక్కడ కనిపిస్తుందా? యూ నీడ్ ఏ రౌటర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా రౌటర్ ఉంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రౌటర్ కనెక్ట్ చేసి, ఈ రౌటర్ గేట్వే ఉంది కదా, దీనికి ఒక ఐపీ ఇచ్చేసి, ఈ వీలాన్ ఇంటర్ఫేసెస్ కూడా ఒక ఐపీ ఇచ్చేసినామంటే ఇక్కడ నుంచి వచ్చిన ట్రాఫిక్ ఇట్లా ట్రాన్సిట్ అవుతుంది. కానీ ఇక్కడ రౌటర్ కొనాలంటే మళ్ళీ 60,000 70,000 కావాలా? ఓకే, మళ్ళీ ఎక్స్ట్రా కనెక్షన్స్ ఇవ్వాలా, పవర్ ఇవ్వాలా? సో ఇదంతా మెయింటెనెన్స్ కదా. సో జనరల్గా ఇది ఫస్ట్ సినారియో. అంటే ఒక వీలాన్ నుంచి ఇదంతా వీలాన్ 30 కదా, వీలాన్ 20 అనుకోండి, ఇటు నుంచి ఎగ్జిట్ అవుతుంది వీలాన్ 20 నుంచి, ఇదంతా వీలాన్ 30 నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఈ రౌటర్లో రౌట్స్ ఉంటాయి, బై డిఫాల్ట్ 2 రౌట్లు కాన్ఫిగర్ చేసే వాటి ఉంటాయి, కమ్యూనికేట్ అవుతాయి. ఇలా కాకుండా ఇట్లా 2 కేబుల్స్ కనెక్ట్ చేస్తే అది కూడా ఇట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. అందుకనే ఈ 2 కేబుల్స్ ఇక్కడ ట్రంక్ కాన్ఫిగర్ చేస్తారు. ఈ ఈటీ ఇక్కడ ఉంది కదా, ఈ ETH1/1ని కూడా యాక్సెస్ పోర్ట్గా పెట్టేసి ఇక్కడ ట్రంక్ ఏం చేస్తుంది? వీలాన్ 20, వీలాన్ 30 ప్లస్ అదర్ వీలాన్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది రౌటర్స్కి పంపిస్తుంది. ఓకే, అదర్ వీలాన్ అంటే ఏంటి? డిఫాల్ట్ వీలాన్. ఓకే, గుర్తుంది కదా, డిఫాల్ట్ వీలాన్. లేదంటే ట్రంక్ ఏం చేస్తుంది? ఇంకొకటి ఇది వీలాన్ 30, వీలాన్ బ్లూ కలర్ ఏదైతే ఉందో 20, ఆ 2 ట్రాఫిక్ స్విచ్కి పంపిస్తుంది. సో ఆ రౌటర్ నుంచి మనకి రెస్పాండ్ అవుతుంది. సింపుల్ ఏంటంటే ఇట్లా మనం 2 కనెక్షన్లు ఇవ్వడం కన్నా ట్రంక్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు సింపుల్గా. ఆ ట్రంక్లో వీలాన్స్ని అలౌ చేయొచ్చు. ఓకే, దీన్నే రౌటర్ ఆన్ స్టిక్ అంటారు. ఓకే, దీన్నే రౌటర్ ఆన్ స్టిక్. ఓకే, ఇక్కడ మనం ట్రంక్ ఎనేబుల్ చేసి ఇక్కడ రౌటర్లో సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తాం. సబ్ ఇంటర్ఫేస్ అంటే ఒక ఇంటర్ఫేసెస్ని మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసి దానికి ఒక ట్యాగ్ ఇస్తాం. ఇప్పుడు మనం ఈ ల్యాబ్ కూడా చేస్తాం. ఓకే, ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది అచీవ్ చేయడానికి L3 స్విచ్. సో L3 స్విచ్ ఎందుకు కనుక్కున్నారంటే ఇందుకే. చూసారా, రెండు వీలాన్స్ మధ్యలో మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకి రౌటర్ ఉపయోగపడుతుంది. మళ్ళీ రౌటర్ కొనుక్కోవాలంటే మళ్ళీ ఒక 78,000 దానికి మెయింటెనెన్స్ అంతా కావాలా? ఆ 78,000 కూడా మనకు సేవ్ చేసుకోవాలంటే L3 స్విచ్ కనిపెట్టాను. L3 స్విచ్ అంటే ఏంటి? ఈ స్విచ్లో L2 పోర్ట్స్ ఉంటాయి, L3 పోర్ట్స్ ఉంటాయి. ఇట్ బిహేవ్ యాజ్ ఏ సేమ్ L2 L3 రౌటర్గా పనిచేస్తుంది. కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ పోర్ట్స్ రౌటర్గా పనిచేస్తుంది. ఓకే, అందుకే నువ్వు జస్ట్ నీకు కావాల్సింది ఇంటర్ఫేస్ కావాలా? ఆ ఇంటర్ఫేస్ కోసం నువ్వు రౌటర్ కొనుక్కోవాలి కదా. దానివల్ల ఇట్ విల్ ఏ బిగ్ లాస్ అండ్ ఇట్స్ నాట్ ఏ రికమెండెడ్ థింగ్ అనమాట. సో అందుకే ది కమ్ అప్ విత్ L3 స్విచెస్. L3 స్విచెస్ ఏంటి? ఇట్ విల్ హ్యావ్ ద క్యాపబిలిటీస్, L2 క్యాపబిలిటీస్ యాజ్ వెల్ యాజ్ L3 క్యాపబిలిటీస్. దీని సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వేరే ఉంటుంది. ఓకే, అది. సో ఇట్ విల్ డూ L3 ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ L2 రెండూ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది L3 స్విచ్ కదా,
ఈ L3 స్విచ్ కాబట్టి ఈ ఈ ఈ పోర్ట్స్ ETH 2/1 2/2 అని మనం VLAN క్రియేట్ చేసినాం. 3/1 3/2 ఒక VLAN క్రియేట్ చేసినాం. మధ్యలో ఒక పోర్ట్ని L3 క్యాపబిలిటీ కాబట్టి మనం ఇంటర్నల్గానే కనెక్ట్ అయి ఉంటుంది అది. సో మనం ఏం చేస్తాం, ఐపీ రౌటింగ్ అనే కమాండ్ ఎనేబుల్ చేస్తే చాలు, అదే రౌట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, దాన్నే ఎస్విఐ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే, ఎస్విఐ ఇంటర్ఫేస్ అంటే ఇట్స్ ఏ వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే, వర్చువల్గా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది L3 ఇంటర్ఫేస్ని, అది అలో చేస్తుంది. సో ఇలా 3 మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇది ఇంటర్ VLAN రౌటింగ్ని అచీవ్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఓకే, router with a separate physical interface in each VLAN, router with a sub interface in each VLAN utilizing a L3 switch. ఓకే, ఇంటర్ VLAN రౌటింగ్ని అంటే ఇంటర్ VLAN రౌటింగ్ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద VLANs ఆర్ అమాంగ్ ద VLANs, యూ నీడ్ L3 డివైస్ ఆర్ L3 పోర్ట్. ఓకే, సో వాటి మధ్యలో మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిని ఇంటర్ VLAN రౌటింగ్ అంటారు. ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. వన్ ఈజ్ టేక్ ఏ రౌటర్, కనెక్ట్ ద ఇంటర్ఫేస్ ఆన్ ఈచ్ డివైస్. సో ఫస్ట్ ఈ ల్యాబ్ని ఇంప్లిమెంట్ చేద్దాం, మనం క్విక్గా ఇంప్లిమెంట్ చేద్దాం, అయిపోద్ది. ఓకే, లెట్ మీ ఓపెన్ మై ల్యాబ్ క్విక్లీ. ఎనీ డౌట్స్ ఆన్ ఇంటర్ VLAN రౌటింగ్ కాన్సెప్ట్? ఇట్స్ ఈజీ ఓన్లీ. ఓకే, ఇట్స్ ఈజీ ఓన్లీ. ఎనీ డౌట్స్ డెఫినేషన్ వైజ్గా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సింపుల్గానే ఉంటుంది. నోట్ తీసుకుంటున్నా 7-2. సో ఐ నీడ్ 2 కనెక్షన్స్ ఇక్కడ, ఈ ఇంటర్ఫేస్ కాబట్టి. గాయస్, ఎనీ క్వశ్చన్స్? అంత కాంప్లికేటెడ్గా ఏమి ఉండదు ఇంటర్ VLAN రౌటింగ్. ఓకే, నేటివ్ VLAN ఒకటి కొంచెం ట్యాగ్ అండ్ ట్యాగ్ కీవర్డ్స్ యూస్ చేసాం కాబట్టి ఇట్స్ ఈజీ టాపిక్, బట్ యూ విల్ బి ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్. ఫస్ట్ టోపాలజీ ప్రకారం ఒక రౌటర్ తీసుకున్నా. ఓకే, ఇది ఫస్ట్ టోపాలజీ. ఓకే, చూడండి, ఫస్ట్ టోపాలజీ ప్రకారం ఒక రౌటర్ తీసుకున్నా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెటప్పే, ఏమంటే ట్రంక్ పోర్ట్ రిమూవ్ చేసా అంతే. ట్రంక్ పోర్ట్ రిమూవ్ చేసా, ఆ ట్రంక్ కాన్ఫిగర్ కూడా రిమూవ్ చేద్దాం మనం. ఓకే, సో లెట్ మీ ఇంప్లిమెంట్ ద ల్యాబ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బాగా అబ్జర్వ్ చేయండి. నేను యాజ్ పర్ ద టోపాలజీ E0/1ని E0/1 స్విచ్ 5లో ఐ నీడ్ టు కాన్ఫిగర్ యాజ్ ఎ యాక్సెస్ పోర్ట్. ఓకే, కాన్ఫిగ్ టీ ఇంటర్ఫేస్ E0/1 యాక్సెస్ పోర్ట్గా కాన్ఫిగర్ చేయాలి. ఓకే, యాక్సెస్ పోర్ట్గా కాన్ఫిగర్ చేస్తే హలో, వినిపిస్తుందా గాయస్? యా, ఓకే. సో మోడ్ యాక్సెస్ చేసేసా, ఎగ్జిట్. ఓకే, 1 సెకండ్ ఉండండి. వేర్ ఈజ్ ద డాక్యుమెంట్? ఓకే, ఓకే, ఓకే. సో ఓకే, సో నేను యాక్సెస్ పోర్ట్ చేశాను, ప్లస్ E0/1 ఉంది కదా, E0/1 కూడా ఏదో ఈ పాత్ ఒకే డొమైన్లో ఉండాలి. సో ఏదర్ VLAN 20 ఆర్ VLAN 10 ఏదో ఒకటి ఉండాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ VLAN 10 ఒకటే తీసుకుంటాను ప్రజెంట్. ఓకే, ఇక్కడ VLAN 10 అంటే ఇప్పుడు దీన్ని కూడా మనం అంతే కదా, ఈ ప్యాకెట్ ఎగ్జిట్ అవ్వాలంటే ఒకవేళ నేను VLAN 10 కాన్ఫిగర్ చేయకపోతే ఇట్ వోంట్ టేక్ ఇట్, రైట్? జనరలీ ఇట్ వోంట్ టేక్ ఇట్ కదా. సో ఐ నీడ్ టు కాన్ఫిగర్ దిస్ ఇంటర్ఫేస్ E0/1 యాజ్ ఎ VLAN 10. సో ప్రజెంట్ VLAN ఇక్కడ నుంచి ఈ 10.2 పింగ్ చేద్దాం. జస్ట్ అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి మధ్యలో. ఓకే, యాక్సెస్ పోర్ట్ చేశాను, అలాగే ఇంటర్ఫేస్ E0/1
స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN ఎంత VLAN 10 VLAN 20 అసైన్ చేస్తున్నా ఇక్కడ VLAN 20. సో ఈ VLAN 20 నుంచి మనం పింగ్ చేస్తే రౌటర్కి వెళ్తుంది. రౌటర్ ఏం చేస్తుంది, వేరే నెట్వర్క్ ఏదైనా ఉంటే అది పింగ్ చేసేస్తుంది. సో ప్యాకెట్ రౌటర్ వరకు వెళ్తుంది ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ వల్ల. ఎగ్జిట్. ఓకే, వీ హ్యావ్ డన్. అండ్ అలాగే ఇక్కడ ఏం చేద్దాం, స్విచ్ 5లో VLAN 10 చేద్దాం. అనదర్ నెట్వర్క్ని పింగ్ చేయాలనుకుంటున్నాం కదా మనం. సో స్విచ్ 5లో ఈ 0/1ని VLAN 10లోకి అసైన్ చేద్దాం. ఓకే డూ షో ఇంటర్ఫేస్ ట్రంక్. ఒకవేళ ఏమైనా ట్రంక్ పోర్ట్ ఉందా? ట్రంక్ పోర్ట్ ఏం లేదు. నైస్. ఓకే ఫుల్. సో ఇంటర్ఫేస్ ఈ 0/1. ఓకే నైస్. స్విచ్ పోర్ట్. ఓకే స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్. Switch port mode access and switch port access VLAN. What is the VLAN? VLAN ఇక్కడ ఏం చేస్తున్నాం, VLAN 10. ఇక్కడ ఏంది VLAN 20 ఇచ్చాం. సో మన ఏం ఏంటి, వీ నీడ్ టు పింగ్ ఫ్రమ్ డిఫరెంట్ నెట్వర్క్స్, రైట్? సో నేను ఇక్కడ ఒక నెట్వర్క్ ఇచ్చానంటే ఒక VLAN 20 ఇచ్చా. VLAN 20 నుంచి VLAN 10 పింగ్ కావాలనుకుంటున్నా, అందుకే ఈ యాక్సెస్ మొత్తం VLAN 10కి ఇచ్చేస్తున్నాను. ఓకే, సో రౌటర్ విల్ డూ రౌటింగ్. ఓకే, డిఫరెంట్ నెట్వర్క్స్ది. డన్. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, ఇచ్చేసినాం. ఇప్పుడు రౌటర్లో గేట్వే కాన్ఫిగర్ చేయాలి కదా. రౌటర్లో యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ద IP అడ్రసెస్, వాటి యొక్క గేట్వే కావాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ ఆన్ రౌటర్. వేర్ ఇస్ ద రౌటర్? దిస్ ఇస్ ద రౌటర్. సో ఈ రౌటర్లో ఇంటర్ఫేసెస్ ఏంటి, ఇంటర్ఫేస్ E1/0. రౌటర్లో IP అడ్రస్ కాన్ఫిగర్ చేయాలంటే ఇది ప్రాసెస్. IP అడ్రస్ 192.168. ఇక్కడ ఏంది, VLAN 20 యొక్క నెట్వర్క్ ఇవ్వాలి. ఇక్కడ ఇట్లా పాత్ ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వస్తుంది కాబట్టి సో దీని నెట్వర్క్ ఏంది 1.1 కదా. అప్ టు 1.254 వరకు మనం ఏ IP అయినా ఇచ్చుకోవచ్చు యాజ్ ఎ గేట్వేగా. ఓకే, నేను ఏమిస్తా, 100 ఇస్తా. ఓకే, ఇచ్చి దాని యొక్క సబ్నెట్ మాస్క్ ఇచ్చేస్తా. డన్. అండ్ అలాగే ఈ పోర్ట్ని మనం అన్షట్ చేయాలి కదా, నో షట్ కొట్టాలి. రౌటర్ చాలా స్లో ఉంది ఇది. ఓకే, నో షట్. ఓకే డన్. ఏం చేసేస్తున్నా, కమాన్ ఎందుకు ర్యామ్ పెంచుతా, నెక్స్ట్ స్లోడ్ తీసుకున్నప్పుడు ర్యామ్ పెంచుతా. ఓకే, మీరు నెక్స్ట్ ఈ ల్యాబ్ ఒకటి ఇక్కడ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనం టిస్కో ప్యాక్ అడ్రస్ వెళ్దాం, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగ్ T. ఓకే, ఇంటర్ఫేస్ E1/1. ఓకే గాయస్, నేనేం మ్యూట్లో లేను కదా, జస్ట్ ఆస్కింగ్. ఓకే, మ్యూట్లో ఏం లేను. ఓకే, సో ఓకే నెక్స్ట్ E1/1 కదా. సో IP అడ్రస్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఇంటర్ఫేస్ E1/1. ఓకే, IP అడ్రస్ 192.168. ఈ నెట్వర్క్ ఎంత 10. సో 10.100 ఇస్తా. దీని సబ్నెట్ మాస్క్ ఇచ్చేద్దాం .0. ఓకే, ఇది ఇక్కడ ఆఫ్ డూప్లెక్స్ అని చూపిస్తుంది. వీ నీడ్ టు కాన్ఫిగర్ డూప్లెక్స్ యాజ్ ఎ ఫుల్. సో డూప్లెక్స్ కూడా కాన్ఫిగర్ చేద్దాం. ఆఫ్ డూప్లెక్స్ మిస్ మ్యాచ్ అయితే ప్రాబ్లం. సో డూప్లెక్స్ ఫుల్ కాన్ఫిగర్ చేయాలంటే డూప్లెక్స్ ఫుల్. ఓకే, అలాగే ఎగ్జిట్ అయ్యి ఇంటర్ఫేస్ E1/0 డూప్లెక్స్ ఫుల్. ఓకే, ఇప్పుడే మనకు మెసేజ్ ఏం రావు. ఓకే, ఇక్కడ కాన్ఫిగర్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవాలంటే షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్. చూడండి, E1/0లో మనం 1.0 నెట్వర్క్ ఇచ్చంటే VLAN 20. E1/1లో 10. నెట్వర్క్ గేట్వే ఇచ్చేసినాం. ఇప్పుడు మనము పింగ్ అవుతుందా పింగ్ అవ్వదా, 10. నెట్వర్క్ చేద్దాం. గేట్వే నాట్ ఫౌండ్ వచ్చింది. యూ నీడ్ టు కాన్ఫిగర్ ద గేట్వే కదా. సో IP 192.168.1.1 ఈ సిస్టమ్ యొక్క IP /24 దాని యొక్క సబ్నెట్ మాస్క్, దాని గేట్వే వేయాలి. గేట్వే ఇది 192.168.1.100. ఓకే, దట్స్ ఇట్, ఇచ్చేసినాం. అలాగే VPC 6లోకి వెళ్ళి సేమ్ ఇవ్వాలి. VPC 6లో ఏమి ఇవ్వాలి, IP 192.168.10.2/24 దాని యొక్క గేట్వే ఏంది 2.100. ఓకే, 2.100 కదా ఇంటర్ఫేస్ IP గేట్వే ఇచ్చేసాం. 192.168.2. సారీ 10.100. ఓకే, నౌ దిస్ ఇస్ అ గేట్వే, రైట్ గేట్వే. ఓకే,
సో గేట్వే కూడా కాన్ఫిగర్ చేసింది కాబట్టి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. VPC 1లోకి వెళ్ళి ఇప్పుడు నేను 10.2 పింగ్ చేస్తా. 10.2 పింగ్ చేస్తే పింగ్ అవుతుందో లేదో చూద్దాం. ఇట్స్ రిక్వెస్ట్ టైమ్ అవుట్. చూడండి, నౌ ఇట్స్ రీచబుల్, హోస్ట్ అన్రీచబుల్. లెట్స్ ఈ ఎర్రర్ వస్తుంది, డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది. రౌటర్కి వెళ్ళి వీ నీడ్ టు పింగ్ ద IP అడ్రసెస్. ఓకే, స్టిల్ వీ హ్యావ్ ఎ డూప్లెక్స్ మిస్ మ్యాచ్. ఓకే, ఇది అడ్మినిస్ట్రేటివ్ డౌన్ ఉంది ఇది కదా, ఇది we did not enable port. ఓకే, గుడ్ క్యాచ్. ఈ 1/1 no shut. ఓకే, సారీ, ఇంటర్ఫేస్ యా ఇది సరిగా వర్క్ అవ్వట్లే, హ్యాంగ్ అవుతుంది. 1/1. ఓకే, అదే కీవర్డ్స్ అవి ఇంకా వెళ్ళలే 1/1. ఓకే, కీస్ పడట్లే అనమాట, హ్యాంగ్ అవుతుంది. నో షట్. ఓకే, నౌ పోర్ట్ అప్ చేసాం. లెట్స్ ట్రై టు పింగ్ నౌ. సో మీరు పింగ్ చేసేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసినట, హోస్ట్ అన్రీచబుల్ అని ఎర్రర్ వచ్చింది. ICMP type 3 code 1. సో ICMPలో చాలా టైప్స్ ఉంటాయి ఎర్రర్ మెసేజెస్. సో ఓకే, విల్ డిస్కస్ లేటర్ నా. ఓకే, ఇప్పుడు 10.2 స్టిల్ we got 10.2 టైమ్ అవుట్. ఇట్ మే బి లెర్నింగ్ సంథింగ్. సో 10.2 పింగ్ చేసే ముందు లెట్స్ పింగ్ ద గేట్వే, అవర్ గేట్వే. 1.100 పింగ్ చేద్దాం. 100 పింగ్ అవుతుంది. అలాగే VPC 6 నుంచి 10.100 పింగ్ చేద్దాం. ఓకే, పింగ్ 192.168.10.100. సో ఈ గేట్వే పింగ్ అవ్వట్లే. సో ప్రాబ్లం ఏముంది, ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్ పాత్లో ఏదో ప్రాబ్లం ఉంది. లెట్స్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఆన్ స్విచ్ 5. ఎక్కడున్నా స్విచ్ 5లో సంథింగ్ డూప్లెక్స్ మిస్ మ్యాచ్ అంట. ఓకే, షో ఇంటర్ఫేస్ E0/1 configure T interface E0/1. So I will configure duplex full. Okay, similarly I need to do on switch 3 also. Switch 3లో ఏముంది, E0/1. okay, config T interface E0/1. okay, duplex full. okay, let's try to configure let's try to ping from here. It's not switchలో పింగ్ పనిచేయదు, లేయర్ 3 కమాండ్ కదా. let's try to ping from here on router. show router సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. let's try to do it from VPC 6. okay, now let's see. still not reachable. okay, I think ఏదైనా పోర్ట్ రాంగ్గా కాన్ఫిగర్ చేసాము. VLAN 10 VLAN 20 సంథింగ్ VLAN మిస్సింగ్ ఉంటుంది. సో షో VLAN బ్రీఫ్ ఇద్దాం. ఓకే, చూడండి, VLAN 10లో ఒక ఇంటర్ఫేసే ఉంది. దేర్ ఇస్ నో E0/2 ఆన్ VLAN 20. ఓకే, E0/2 అనే పోర్టే కాన్ఫిగర్ చేయాలి కాబట్టి ట్రాఫిక్ ఇక్కడే డ్రాప్ అవుతుంది, స్విచ్లో ఇంకా ప్రాసెస్ అవ్వట్లే. సో ఐ నీడ్ టు కాన్ఫిగర్ దిస్. ఓకే, ఇంటర్ఫేస్ E0/2లోకి వెళ్ళి ఓకే, స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10. ఓకే, ఇప్పుడు కరెక్ట్ కాన్ఫిగరేషన్. షో VLAN బ్రీఫ్ చేస్తే ఇప్పుడు ఇది ఇన్పుట్, E0/1 అవుట్ గోయింగ్, ఇది ఇన్కమింగ్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి అది నా VLAN 10 ట్రాఫిక్ రౌటర్ వరకు వెళ్తుంది. ఇప్పుడు నేను VPC 6లో గేట్వే పింగ్ చేస్తే గేట్వే పింగ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు ఎనేబుల్ చేసాం కదా. ఓకే, స్విచ్ 5, where are the switch 5? ET0/2 is there on VLAN 10. VPC 6. okay, and what about ET0/1? okay, same VLAN ఉంది, VLAN 10 and VLAN 10. okay, well let's see. show interface trunk ఏమైనా ఉందా, ట్రంక్ ఏం లేదు, all good. guys, any mistake we did any mistake here? సో VLAN 10 ట్రాఫిక్ ఉంది కదా, 10.2. ఈ 10 ట్రాఫిక్ E0/2కి వస్తుంది, వచ్చి
ఈ 0/1 నుంచి బయటకు వెళ్తుంది. ఓకే, సో రౌటర్లో చెక్ చేద్దాం వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ రౌటర్. ఓకే, షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ 10.100 ఇచ్చా, పోర్ట్ అప్లో కూడా ఉంది. ఇక్కడ నుంచి పింగ్ చేద్దాం 192.168.10.2. నో, పింగ్ అవ్వట్లేదు. సో సంథింగ్ నౌ ఇట్స్ పింగింగ్. ఓకే, మేబీ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు లర్న్ ఆర్ప్ అండ్ ఆల్ రైట్. ఓకే, VPC 1లోకి వెళ్ళి ఇట్స్ పింగింగ్. ఓకే, ఇట్స్ నాట్ పింగింగ్. 2. వాట్ ఈస్ ద నెట్వర్క్ 10.2 కదా, VPC 1లో నుంచి పింగ్ చేస్తున్నా. సో VPC 1లో నుంచి ఏం పింగ్ చేస్తున్నా, VLAN 20లో నుంచి VLAN 10 IP పింగ్ చేస్తున్నా. ఓకే, యా, నవ్ ఇట్స్ పింగింగ్ రైట్. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్ VLAN రౌటింగ్. సో మనం ఒక నెట్వర్క్లో ఉన్నాం, ఇంకో నెట్వర్క్లోకి పింగ్ చేస్తున్నాం త్రూ రౌటర్లో మనం ఏం రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏం కాన్ఫిగర్ చేయలేదు, బికాస్ ఇవి డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్. సో షో ఐపీ రౌట్ అని కొడితే రౌటింగ్ టేబుల్ వస్తుంది, మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉన్నట్టే, షో ఐపీ రౌట్. ఓకే, ఇక్కడ చూడండి ఈ 2 నెట్వర్క్స్ రౌటింగ్ టేబుల్లో ఉన్నాయా లేదా, ఉన్నాయి. 1.0 నెట్వర్క్ ఉంది, 10.0 నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్స్ రౌటింగ్ టేబుల్లో ఉంటే ఇట్ విల్ ఇంటర్నల్లీ రౌట్ చేసి పంపిస్తుంది. ఓకే, అది ఒకవేళ రౌట్ లేకపోతే ఇట్ వోంట్ సెండ్. సో రౌటర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఎనేబుల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద నెట్వర్క్స్. సింపుల్ రౌటింగ్ కాన్సెప్ట్ అంతే. సో ఇక్కడ మనకి ఏంటి, డైరెక్ట్ రౌట్ అవసరం లేదు, డైరెక్ట్లీ కనెక్టెడ్ కదా, అది కూడా రౌటింగ్ కదా, డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్ కదా అది. ఇంకేం రౌటింగ్ ఆల్రెడీ లర్న్ అయింది కదా, ఇంకేం రౌట్ మనకి అవసరం లేదు. యా సో అది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యూ హ్యావ్ 2 కేబుల్స్. ఈ 2 కేబుల్స్ కనెక్ట్ చేయాలి, దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఇది రికమెండెడ్ టోపాలజీ కాదనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా 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 ఇంత పెద్దగా ఇట్లా చేసే బదులు ఓకే ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, బిట్వీన్ స్విచెస్. సో నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తా. ఓకే ఈ కేబుల్ని తీసేస్తా. ఓకే, ఏం చేస్తా ఇక్కడ ఒక నిమిషం, ఇది ఆఫ్ చేయాలి, స్టాప్. సో రౌటర్ని స్టాప్ చేస్తున్నాను గాయస్. ఓకే, ఇది మనం ప్యాక్ అడ్రస్ లేదాం, ప్యాక్ అడ్రస్ ఈజీ, ఊకే త్వరగా అయిపోతుంది. ఓకే, కొత్త టోపాలజీ తీసుకుంటున్నాను. ఓకే, లెట్స్ డూ ఇట్. ఫిజికల్లో మనం యాడ్ చేయాలి, జీఈ కాకుండా రౌటర్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఈ 4E ఉంది కదా, ఇట్లా మనం స్లాట్స్ యాడ్ చేసుకోవచ్చు. స్లాట్ చేసుకొని ఆన్ చేద్దాం. ఓకే, నౌ లెట్స్ గో టు ద CLI. ఇట్స్ బూటింగ్. వన్స్ బూట్ అయిన తర్వాత వీ కెన్ గివ్ ఏ కనెక్షన్ FE, లేదంటే GI కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనం స్పీడ్ 100 Mbps పెట్టుకుంటే ఇట్ విల్ వర్క్, పోర్ట్ విల్ అప్. ఓకే, అంత డెప్త్కి ఇప్పుడే వద్దు, సూన్ చెప్తాను. సో మన ట్రబుల్ షూటింగ్లో లేయర్ 1 ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్తాను, CRC ఎర్రర్స్, స్పీడ్, డూప్లెక్స్, ఆఫ్ డూప్లెక్స్ ఇష్యూస్ అన్నీ చెప్తాను. ఓకే, ఓకే నౌ ఎనేబుల్. ఓకే, షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. 1 సెకండ్. ఇంటర్ఫేస్. సో మనకి ఇథర్నెట్, ఫాస్ట్ ఇథర్నెట్ పోర్ట్స్ ఉన్నాయి కదా, 0/2/0 ఉంది. సో వీ కెన్ కనెక్ట్ టు, ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ టు గిగాబిట్. సో ఐ విల్ మాన్యువల్లీ గివ్ ఇట్. ఓకే, క్రాస్ ఓవరే కదా ఐ థింక్, ఫాస్ట్ ఇథర్నెట్ 3. ఓకే, సో లెట్స్ సీ ఇట్ విల్ కమ్ అప్ ఆర్ నాట్. ఓకే, ఐ థింక్ ఇది కాదు, ఇది స్ట్రైట్ కేబుల్ ఇద్దాం. ఇది ఫాస్ట్ ఇథర్నెట్ 0/3 నుంచి ఫాస్ట్ ఇథర్నెట్ ఇది. ఓకే, కూల్. నౌ ఓకే, ఏది ఇంటర్ఫేసు, ఓకే కాన్ఫిగ్ టీ ఇంటర్ఫేస్ FA 0/3/0. ఓకే, నో షట్ డౌన్ చేద్దాం ఫస్ట్, పోర్ట్ అప్ అవుతుంది, నో షట్ డౌన్. ఓకే, నౌ IP అడ్రస్, ఇక్కడ IP అడ్రస్ కాదు, ఇక్కడ ట్రంక్ యూస్ చేయాలి. ఇక్కడ మనం సబ్ ఇంటర్ఫేసెస్ ఇస్తాం, ఎందుకంటే ఇక్కడ ట్రంక్ పోర్ట్ కదా కాన్ఫిగర్ చేసేది. ట్రంక్లో వీఆర్ అలోయింగ్ VLANs. సో వీ నీడ్ టు కాన్ఫిగర్ VLANs ఫస్ట్. లెట్ మీ కాన్ఫిగర్ VLAN క్విక్లీ ఆన్ స్విచ్ పోర్ట్. ఓకే, CLI. ఓకే, ఎనేబుల్ config t interface VLAN
సారీ ఇంటర్ఫేస్ VLAN కాదు, VLAN 10. ఓకే కూల్, VLAN 10. నేమ్ వచ్చేసి రెడ్. ఓకే ఎగ్జిట్. VLAN 20 నేమ్ బ్లూ. తర్వాత ఏంటి, పోర్ట్స్ అసైన్ చేయాలి అవునా, ఎగ్జిట్. ఇంటర్ఫేస్ FA 0/1 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్, స్విచ్ పోర్ట్ యాక్సెస్. వాట్ ఈస్ దట్, VLAN ఏ VLAN ఇది, VLAN 10 స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10 డన్. ఎగ్జిట్. నా ఇంటర్ఫేస్ ఫాస్ట్ 0/2 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్, స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 20. ఓకే డన్. VLANs కాన్ఫిగర్ కూడా చేసేసినాం. షో VLAN బ్రీఫ్. ఓకే రెడ్ బ్లూ చూడ వెరిఫై అయిపోయినాయి. ఓకే నౌ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఏ ట్రంక్ పోర్ట్ ఆన్ FA 0/3. ఓకే ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేసే ముందు యూ నీడ్ టు ఎనేబుల్ సబ్ ఇంటర్ఫేసెస్. ఓకే ఎలా చేస్తాం, సింపుల్, యూ నీడ్ టు కాన్ఫిగర్ ట్రంక్ పోర్ట్ అండ్ దెన్ సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయాలి. ఓకే గాట్ ఇట్. ఏ సబ్ ఇంటర్ఫేసెస్ అంటే ఏం లేదు, ఒక ఇంటర్ఫేసెస్ని మల్టిపుల్గా డివైడ్ చేస్తాం. ఓకే ఇక్కడ ట్యాగింగ్ ఏమున్నాయి, 10 VLAN 10 ఉంది, VLAN 20 ఉంది, అట్లా ఇక్కడ ఏది ట్రంక్ పోర్ట్ FA 0/3 దీన్ని మనం సబ్ ఇంటర్ఫేసెస్గా క్రియేట్ చేస్తున్నాం. ఓకే దీన్ని FA 0/3.10 3.20గా చేసి ఏ VLAN ట్రాఫిక్ ఆ VLANకి పంపిస్తాం అనమాట. ఓకే దిస్ ఈజ్ కాల్డ్ రౌటర్ ఆన్ స్టిక్. ఓకే ఒక రౌటర్ని యూస్ చేస్తూ మనం డిఫరెంట్ VLANs మధ్యలో కమ్యూనికేట్ చేస్తే దాన్ని రౌటర్ ఆన్ స్టిక్ అంటారు. ఓకే లెట్స్ క్విక్లీ డూ దాట్. ఓకే సో కాన్ఫిగరేషన్ టర్మినల్ వెళ్ళి, సో ఇంటర్ఫేస్ ఏది ET కాదు, FA 0/3. ఓకే ఇంటర్ఫేస్ FA 0/3. ఓకే పర్ఫెక్ట్. నౌ దీన్ని ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ ఇక్కడ మనం డైరెక్ట్గా తీసేసుకుంటుంది ఇది. ఓకే మనకు రియల్ టైంలో అయితే అట్లా అడుగుతుంది. ఓకే తర్వాత దీన్ని నో షట్ డౌన్. ఓకే నో షట్ డౌన్ ఆల్రెడీ ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్విచ్ కదా ఆల్రెడీ అప్లోనే ఉంటుంది. ఓకే నౌ సబ్ ఇంటర్ఫేసెస్ ఎక్కడ క్రియేట్ చేయాలి, యూనిట్ క్రియేట్ ఆన్ రౌటర్. ఓకే దిస్ ఈజ్ అ రౌటర్. ఈ రౌటర్ ఏంటి, ఇంటర్ఫేస్ FA 0/3 ఆల్రెడీ వెళ్ళామా, ఓన్లీ మనం ఏం చేసాం, నో షట్ చేసాం ఫస్ట్. ఓకే ఇంటర్ఫేస్ వీటిని మనం చేయాలి సబ్ ఇంటర్ఫేసెస్ అంటే FA 0/3/0. ఏ సబ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం, ఎన్ని VLANs ఉన్నాయి, ట్యాగింగ్ 10 20 కాబట్టి ఒక 10 కెనాట్ క్రియేట్ సబ్ ఇంటర్ఫేస్. ఇట్ విల్ నాట్ సపోర్ట్. ఐ థింక్ నేను L3 స్విచ్ తీసుకోవాలి, ఇంకో స్విచ్ తీసుకోవాలి. ఓకే ఓ పని చేస్తా, L3 స్విచ్ తీసుకుంటా ఇక్కడ. ఓకే ఈ స్విచ్ రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయాలంటే ఇది పట్టుకొని ఇట్లా కొట్టాలి కదా, డిలీట్. ఓకే L3 స్విచెస్ ఉన్నాయా, వీ హ్యావ్ L3 స్విచెస్ రైట్. 3560 ఉంది కదా, ఇది తీసుకుందాం. ఓకే L3 స్విచ్ ఇట్ కెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ క్యాపబిలిటీస్ కాబట్టి. ఓకే ఓకే ఇది మరి వెళ్ళిపోయింది. స్ట్రైట్ కేబుల్ కాన్ఫిగర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫాస్ట్ ఈథర్నెట్ 0/3 to ఫాస్ట్ ఈథర్నెట్ 0/3/3. ఓకే గాయస్ టైం ఎక్కువ అయిపోతుంది. ఈజ్ ఇట్ ఓకే, అండర్స్టాండబుల్, ఇట్స్ ఓకే. హలో ఉన్నారా, అందరు డిస్కనెక్ట్ అయ్యారా, ఉన్నారు కదా. సో ఓకే సో అయిపోయిందిలేండి. ల్యాబ్ మీ ముందరే చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం. వాట్ ఓకే దిస్ ఈజ్ అ స్విచ్ ఐఎమ్ ఎనేబులింగ్ అండ్ గోయింగ్ టు కాన్ఫిగరేషన్ మోడ్. ఓకే ఇంటర్ఫేస్ ఫస్ట్ VLANs క్రియేట్ చేద్దాం త్వరగా. VLAN 10 నేమ్ ఏమొద్దు, VLAN 20 నేమ్ ఏమొద్దు, ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1. ఓకే నెక్స్ట్ assign the VLANs switch port mode trunk. ఈ స్విచెస్ you have to first you need to configure encapsulation switch port trunk encapsulation 802.
మీరు ఈ స్విచెస్ యూస్ చేసి చేయొచ్చు. .1Q. ఓకే, యూ కెన్ యూస్ దిస్ స్విచెస్. ఓకే, L3 స్విచెస్లో ఇలా ఉంటుంది, ప్లేన్ స్విచెస్లో డైరెక్ట్ ట్రంక్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ ఎనేబుల్ చేసి తీసుకోవాలి. సో ట్రంక్ ఎనేబుల్ అయింది, గుడ్. సో FE0/3లో ట్రంక్ ఎనేబుల్ అయింది. ఏది పోర్ట్ ఇది? సారీ, FA0/1ని ట్రంక్ చేసా. ఇట్స్ మై మిస్టేక్. సో ఐ నీడ్ టు రిమూవ్ ఇట్. సో స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ చేయాలి నేను. ఇది పీసీ కనెక్ట్ అయింది కదా. ఓకే, స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN ఎంత 10 డన్. సిమిలర్గా ఇంటర్ఫేస్ ఇది ఏది FA0/2/0నా? ఇది ఏది? ఇది FA0/2 కదా. ఓకే, ఇంటర్ఫేస్ FA0/2. ఓకే, నా స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్. ఓకే, స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 20. ఇది VLAN 20 కాబట్టి VLAN 20 ఇచ్చేస్తున్నా. కూల్, ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు ట్రంక్ పోర్ట్ టువర్డ్స్ FA0/3. ఇంటర్ఫేస్ FA0/3లోకి వెళ్ళి స్విచ్ పోర్ట్ ట్రంక్ ఎన్క్యాప్సులేషన్ .1Q. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఓకే, నా ట్రంక్ కూడా క్రియేట్ చేసాం. బై డిఫాల్ట్ అన్ని VLANs అలో చేస్తుంది. షో ఇంటర్ఫేస్ ట్రంక్ కొడితే తెలుస్తుంది మనకి. ఓకే, సో ట్రంక్ పోర్ట్ అయింది FA0/3 అలౌడ్ ఆల్ VLANs 10 and 20. దట్స్ నైస్. షో VLAN బ్రీఫ్లో వెరిఫై చేసుకుంటే యూ కెన్ సీ FA0/1 FA0/2 FA0/2 VLAN 20. ఫేర్ ఎనఫ్. నౌ విల్ గో టు రౌటర్. ఈ రౌటర్గా సపోర్ట్ చేయట్లేదు కదా. దిస్ ఈజ్ ద రౌటర్ ఈజ్ నాట్ సపోర్టింగ్. ఓకే, ఎనేబుల్ కాన్ఫిగ్ T ఇంటర్ఫేస్ 0/0 ఇంటర్ఫేస్ G 0/0. ఫస్ట్ నో షట్ డౌన్ కొడదాం. ఓకే, పోర్ట్ అప్ అయింది. నా బ్యాక్ రావాలి. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్స్ క్రియేట్ చేయాలి. ఇంటర్ఫేస్ గిగాబిట్ ఇంటర్నెట్ 0/0నే కదా. ఓకే, 0/0 ఇక డాట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ VLANs మనం VLAN 10 కాబట్టి VLAN 10 VLAN 20. సో సబ్ ఇంటర్ఫేస్ అప్ అయింది కదా. ఓకే, ఇక్కడ మనం ఎన్క్యాప్సులేషన్ చేయాలి. ఎన్క్యాప్సులేషన్ .1Q అండ్ ద ట్యాగ్ ఏంది? VLAN ట్యాగ్ ఎంత? 10 కాబట్టి 10 ఇచ్చేస్తాం. ఓకే, దీనికి IP అడ్రస్ ఇవ్వాలి. గేట్వే కదా IP అడ్రస్. గేట్వే ఏంది? మన IP అడ్రస్ 192.168.1.100 ఇచ్చాం అంతే కదా. దీనికి 1.100 ఇచ్చాం కదా. 1.100 అండ్ దాని యొక్క సబ్నెట్ మాస్క్ ఎంత? 0. ఒక్క నిమిషం కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, రైట్. నౌ డన్. ఇది సింపుల్ ప్రాసెస్. సిమిలర్లీ యూ నీడ్ టు గో ఇన్ టు అనదర్ సబ్ ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్ GI 0/0 డాట్ ఇంకో VLAN ఎంత? 20. ఓకే, దాంట్లోకి వెళ్ళి జస్ట్ ఎన్క్యాప్సులేషన్ ఎనేబుల్ చేయి. ఎన్క్యాప్సులేషన్ .1Q అండ్ VLAN ID ఎంత? 20. సో ట్యాగ్ మ్యాచ్ ఇంటర్నల్గా రీరౌట్ చేస్తుంది అనమాట. సో నౌ యూ నీడ్ టు గివ్ IP అడ్రస్ యాజ్ గేట్వే. సారీ, 192.168.2.100. ఇది డిఫరెంట్ కదా. అదే IP. ఇది ఈ పీసీలో ఏమి ఇచ్చాం? IP 10 డాట్ ఇచ్చాం. 10.100 ఇచ్చాం గేట్వే, 2 కాదు. ఓకే, అందుకే మళ్ళీ వెరిఫై చేస్తున్నా. 10.100 ఇచ్చి దాని యొక్క సబ్నెట్ మాస్క్. పర్ఫెక్ట్. ఓకే, ఇంక దీనికి ఏం నోట్ షెడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మెయిన్ ఇంటర్ఫేస్ అప్ చేసాం కాబట్టి. కూల్. సో షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని కొడితే యూ విల్ కమ్ టు నో సబ్ ఇంటర్ఫేసెస్. ఒకటే ఇంటర్ఫేసెస్ని మల్టిపుల్గా డివైడ్ చేసాం. ఓకే, బోత్ ఆర్ అప్ నౌ. ఓకే, నౌ ఓకే, ట్రంక్ క్రియేట్ చేయాలి మనం. గిగాబిట్ 0/1 ట్రంక్ క్రియేట్ చేయాలి. అక్కడ చూడండి, షో VLAN బ్రీఫ్ ఇస్తే జస్ట్ VLANs క్రియేట్ చేసినాం. షో ఇంటర్ఫేస్ ట్రంక్ ఉందా? ట్రంకే లేదు. ఓకే, ట్రంకే లేదు. ట్రంక్ కాన్ఫిగర్ చేస్తే అయిపోతుంది. ఓకే, కాన్ఫిగరేషన్ టర్మినల్ ఇంటర్ఫేస్ G 0/1. ఓకే, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ కన్నా ముందు ఎన్క్యాప్సులేషన్ స్విచ్ పోర్ట్ ట్రంక్ ఎన్క్యాప్సులేషన్ చేయాలి. ట్రంక్ ఎన్క్యాప్సులేషన్ 80.1Q చేసి స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ చేయాలి. ట్రంక్ ఎనేబుల్ అయిపోయింది. ఎండ్ కొట్టేస్తే నౌ షో ఇంటర్ఫేస్ ట్రంక్. చూడండి, ట్రంక్ ఉంది. ఇట్ ఈస్ అలౌయింగ్ ఆల్.
దట్స్ ఆల్. ఓకే, కూల్. నౌ ఇఫ్ యూ ఇనిషియేట్ ఏ పింగ్ ఫ్రమ్ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ చేస్తే ఆల్రెడీ మనం రీరౌట్ చేసేసినాం, వీ కెన్ పింగ్ ఇట్ ఈజీలీ. సో నేను పీసీలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నా. ఇక్కడ సింపుల్గా పింగ్ చేస్తాను. ఫస్ట్ గేట్వే పింగ్ చేస్తాను నేను. 192.168.1.100 పింగ్ అవుతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను 10.2 పింగ్ చేస్తా. ఇట్స్ నాట్ పింగింగ్. ఓకే, ఒక పని చేద్దాం. ఆ 2.200ని 10.200ని పింగ్ చేద్దాం. గేట్వే అంతే ఇచ్చినామా. లెట్స్ సీ వాట్ ఈస్ ద IP అడ్రస్ వి కాన్ఫిగర్డ్. దిస్ ఇస్ స్విచ్, దిస్ ఇస్ రౌటర్, దిస్ ఇస్ 10.100 కదా. సారీ, గేట్వే 10.100. సో గేట్వే కూడా పింగ్ అవుతుంది. మనం ఇవ్వాల్సిన PC IP ఏంటి? ఇది డెస్టినేషన్ IP. లెట్స్ సీ ఏ IP ఇచ్చాను. ఇట్స్ 10.1. ఓకే, సారీ, మనం రాంగ్ IP పింగ్ చేస్తున్నాం. సో లెట్ మీ పింగ్ నౌ 10.1. ఓకే, 10.1. యా, ఇట్స్ రీచబుల్ రైట్. ఇట్స్ నాట్ రీచబుల్. యా, ఇట్స్ రీచబుల్ నౌ. ఈ రిక్వెస్ట్ టైం అంటే ఒక ప్యాకెట్ ఎందుకు లాస్ అయింది? ఇట్ ఈస్ లర్నింగ్ ద ARP. ఫస్ట్ టైం పింగ్ చేస్తున్నాం కదా, దట్స్ వై ఇట్ ICMP ప్యాకెట్ బఫర్లో ఉంటుంది. ఫస్ట్ టైం పింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాకెట్ లాస్ అవుతుంది, బికాజ్ ఆ టైంలో లర్న్ అవుతుంది అనమాట. ఆర్ప్ లర్నింగ్ తర్వాత పింగ్ అవుతుంది. చూడండి, నౌ ఇట్ ఈస్ పింగింగ్. దిస్ ఈజ్ అనదర్ మెథడ్. దీన్నే రౌటర్ ఆన్ స్టిక్ అంటారు. ఓకే, ఈ మెథడ్లో కూడా మనకి రౌటర్ ఇంపార్టెంట్ వస్తుంది. సో ఇప్పుడు కొత్త మెథడ్స్ వచ్చాయి. ఇవి L3 స్విచెస్ వచ్చాయి. L3 స్విచెస్లో ఏంటి, జస్ట్ మనకి L3 ఇంటర్ఫేస్ ఉంటే చాలు. ఒక్క L3 ఇంటర్ఫేస్ రౌటింగ్ క్యాపబిలిటీస్ ఉన్న ఇంటర్ఫేస్ కోసం మనం రౌటరే కొంటున్నాం. ఒక 80-70 వేలు బొక్క మనకి. అందుకని సింపుల్గా ఈ రౌటర్ని తీసేసి, ఇదే కాన్సెప్ట్ మనకి మామూలు స్విచ్లో కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మాత్రం L3 స్విచ్లోనే వర్క్ అవుతుంది. సో ఇదే సింపుల్ కాన్సెప్ట్ అంతే. సో నువ్వు ఏం చేయాలి, SVI క్రియేట్ చేయాలి. SVI అనేది ఇట్స్ ఏ వర్చువల్ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ ద మెథడ్ వి యూస్ అనమాట. సింపుల్ రియల్ టైంలో అంతా ఇదే యూస్ చేస్తారు. ఇంతకుముందు చెప్పినటువంటి లెగసీ, కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. కానీ ఇప్పుడు డేటా సెంటర్స్లో కానీ మీరు ఎక్కడైనా వెళ్ళాలంటే SVI అనే కాన్సెప్ట్ కంపల్సరీ అడుగుతారు. సో L3 స్విచ్లో ఒక వర్చువల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. ఆ వర్చువల్ ఇంటర్ఫేస్లో మీరేమి ఇట్లా సబ్ ఇంటర్ఫేసెస్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే రీరౌట్ చేసేస్తుంది అనమాట. ఒకే ఒక కమాండ్ యూజ్ చేస్తే చాలు. ఓకే, దీంట్లో మనం స్విచ్లో ఆల్రెడీ మనం VLANs క్రియేట్ చేసాం. షో VLAN బ్రీఫ్. ఓకే, డన్. సో ట్రంక్ పోర్ట్ కూడా ఉందో లేదో చూద్దాం. షో ఇంటర్ఫేస్ ట్రంక్, షో ఇంటర్ఫేస్ TRUNK. ట్రంక్ లేదు. ట్రంక్ పేస్ మొత్తం డిలీట్ చేసాం కాబట్టి ట్రంక్ కూడా ఏమీ లేదు ఇప్పుడు. సో ఓన్లీ L3 స్విచ్. సో ఎలా రీరౌట్ చేస్తామంటే VLANs ఆల్రెడీ క్రియేట్ చేసేసాము. అండ్ జస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఏ SVI ఇంటర్ఫేస్. దట్స్ ఇట్. ఓకే, SVI ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అదే మ్యాప్ చేసేస్తుంది. సో షో VLAN బ్రీఫ్ కొడతా ఒకసారి. షో VLAN బ్రీఫ్. ఓకే, 2 VLANs ఉన్నాయి. నైస్. ఓకే, 2 VLANs క్రియేట్ చేశారు. నౌ యూనిట్ క్రియేట్ L3 ఇంటర్ఫేస్. సో L3 ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇప్పుడు కాన్ఫిగ్ ట్రీలోకి వెళ్ళి VLAN ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఓకే, VLAN అనేది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, ఈ VLANs అనేటివి ఇంటర్ఫేస్. ఇంతకుముందు ఇది రౌటర్ అనుకుంటే ఈ FA0/1 ఒక ఇంటర్ఫేస్, ఇది FA0/2 ఒక ఇంటర్ఫేస్ నార్మల్ రౌటర్ అనుకుంటే. కానీ ఇప్పుడు మనం డివైడ్ చేసాం కదా, ఇది ఒక స్విచ్ని మల్టిపుల్ వర్చువల్ ల్యాన్స్గా క్రియేట్ చేసాం. నేను స్టార్టింగ్లో Day 1లో చెప్పా, ఒక్కొక్క VLAN ఒక్కొక్క బ్రాడ్కాస్ట్ డొమైన్ లాగా, అంటే రౌటర్లో ఒక పోర్ట్ ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్ లాగా. సో VLAN అంతా ఒక ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతుంది. సో అట్లా వర్చువల్ సర్వీస్ SVI ఇంటర్ఫేస్ అంటారు. ఆ SVI ఇంటర్ఫేస్ అంటే ఏంటి, జస్ట్ ఇంటర్ఫేస్ VLAN 10. సో ఎన్ని VLANs ఉన్నాయో అన్ని ఇంటర్ఫేసెస్ క్లియర్ చేయాలి. సింపుల్. ఇంటర్ఫేస్ VLAN 10 ఇస్తే VLAN 10 వర్చువల్ ఇంటర్ఫేస్ అప్ అయిపోయింది. సింపుల్. దీనికి ఒక IP అడ్రస్ ఇస్తే చాలు. దీని IP అడ్రస్ యొక్క గేట్వే ఎంత, 192.168.1.100. దాని యొక్క సబ్నెట్ మాస్క్ ఇస్తే అయిపోయాయి. ఓకే, అది నో షట్ డౌన్ అయ్యాల్సిన అవసరం లేదు. వర్చువల్ ఇంటర్ఫేసెస్ ఆల్వేస్ అప్లో ఉంటాయి. ఎగ్జిట్ అవుదాం. నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్ ఏంది, ఇంటర్ఫేస్ VLAN 20. సో ఇట్లా ఇంటర్ఫేస్ VLAN 20 అని కాన్ఫిగర్ చేయగానే ఆటోమేటిక్గా దీనే SVI క్రియేషన్ అంటారు. ఇస్ ఏ వర్చువల్ ఇంటర్ఫేస్ అనమాట. స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ SVI అంటే. ఓకే, సో అది. సో దీని యొక్క IP అడ్రస్ ఏంటి, గేట్వే చేయాలి 192.168. వాట్ ఇస్ గేట్వే, ఇట్స్ 10.200 కదా. 2.100 ఏంటి,
ఓకే, చెక్ చేద్దాం. ఇట్స్ 10.100. ఓకే, పర్ఫెక్ట్. 10.100. గేట్వే సబ్నెట్ మాస్క్ కదా. 0 అయిపోయా, సింపుల్ ఎగ్జిట్. ఇప్పుడు నో షట్ డౌన్ ఇవ్వలేదు కదా, ఇద్దాం. ఓకే, ఏం చేసేసి ఇప్పుడు షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని కొడితే యూ విల్ సీ ఆల్. చూడండి, VLAN 20, VLAN 10, VLAN 20 వర్చువల్ ఇంటర్ఫేసెస్, SVI ఇంటర్ఫేసెస్ క్రియేట్ అయినాయి ఇక్కడ. ఓకే, ఏంటి దీన్నే SVI ఇంటర్ఫేసెస్ అంటారు. సో VLANకి ఒక్కొక్క VLANకి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడాన్ని ఇదేంటి వర్చువల్ ఇంటర్ఫేసెస్ అంటారు. VLAN 10 అంటే ఇది, VLAN 20 అంటే ఇది గేట్వే. ఇప్పుడు సింపుల్ మనం చేసాం కదా, మనం ఒక కమాండ్ ఇష్యూ చేయాలి ఇప్పుడు. సో IP రౌటింగ్ అనే కమాండ్ ఇష్యూ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఎనేబుల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ VLANs. జస్ట్ ఈ కమాండ్ ఒక్కటే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు పింగ్ చేసి చూద్దామా, సేమ్ కమాండ్ లైన్ టెర్మినల్ ఇందాక పింగ్ చేసినట్టు పింగ్ చేసి చూద్దాం. ఓకే, చూద్దామా, లెట్స్ సీ. ఫస్ట్ ప్యాకెట్ వెళ్ళింది, సెకండ్ ప్యాకెట్ లాస్ అయింది, థర్డ్ ప్యాకెట్, ఫోర్త్ ప్యాకెట్ రిప్లై వచ్చింది. సో అగైన్ కొత్తగా లర్న్ అవుతుంది, మ్యాక్ అడ్రస్ టేబుల్ అన్నీ అయిపోయి అన్నీ చేయాలి కదా. సో వీ అచీవ్డ్ దిస్. ఓకే, ఇప్పుడు జస్ట్ PPT ఓపెన్ చేసి మీకు ఓవరాల్గా చూపిస్తాం, జస్ట్ ఒక 5 minutes. స్టార్టింగ్లో నేటివ్ VLAN నేర్చుకున్నాం. తర్వాత డిఫరెంట్ VLANs మధ్యలో మనం కమ్యూనికేట్ చేయాలంటే దాన్ని ఇంటర్ VLAN రౌటింగ్ అంటారు. అవి 3 methods. ఒకటి యూజింగ్ రౌటర్ ఆన్ స్టిక్, అదే రౌటరు ఇది యూజింగ్ రౌటర్ ఆన్ స్టిక్. ఒక్కొక్క రౌటర్ని ఒక్కొక్క VLAN నుంచి ఒక కనెక్షన్ ఇచ్చే పద్ధతి ఒకటి, ఇది లెగసీ పద్ధతి. ఇంకొకటి ట్రంక్ క్రియేట్ చేసి యూ కెన్ క్రియేట్ ఎ ట్రంక్ అండ్ యూ కెన్ క్రియేట్ ఎ సబ్ ఇంటర్ఫేసెస్. ఇది రౌటర్ ఆన్ స్టిక్, ఇది ఓల్డ్ పద్ధతి. ఇంకా రౌటర్ ఇప్పుడు L3 స్విచెస్ వచ్చాయి కాబట్టి మనకు రౌటర్తో పని లేదు. ఈ L3 స్విచెస్ ఏంటి, అక్కడ చూడండి ఇమేజ్ కనిపిస్తుందా, హ్యాపీగా మనకి ఒక SVI అంటే VLAN 20, VLAN 10 స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్. SVI అంటే ఇంటర్ఫేస్, VLAN 10 అంటే ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది, దాంట్లో IP అడ్రస్ గేట్వే చేస్తే అయిపోయా. దట్స్ ఇట్. ఓకే, దీస్ ఆర్ ద 3 methods. కరెంట్లీ ట్రెండ్ గోయింగ్ ఇదే SVI. దే విల్ ఆస్క్ యూ. ఓకే, ఎవరైనా సరే స్విచ్చింగ్ కాన్సెప్ట్లో వెళ్ళాలంటే ఎంటర్ప్రైజ్ కానీ డేటా సెంటర్స్లో కానీ వెళ్ళాలంటే SVI గురించి కంపల్సరీగా అడుగుతారు. ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం మేము, రియల్ టైంలో మేము ఇవే యూజ్ చేస్తాం. రీసెంట్గా నేను చాలామందిని ఇంటర్వ్యూ తీసుకున్నాను కదా, చాలామందికి SVI అంటే ఏందో కూడా తెలియదు. ఓకే, దిస్ ఈజ్ ద క్లాస్. సో ఎగ్జాంపుల్తో సహా నేను ఇక్కడ అన్నీ ఇచ్చాను, కాన్ఫిగరేషన్తో సహా అన్నీ చేశాను. ఈ PPT మీకు ఇస్తాను. సో ఈ 4 labs రేపు చేయండి. ఒకటి నేటివ్ VLAN, ఇంకోటి ఇంటర్ VLAN రౌటింగ్. ఇంటర్ VLAN రౌటింగ్లో ఏంటి 3 methods. ఓకే, అది దట్స్ ఆల్ ఫర్ టుడే.